चन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। प्रिय आत्मबंधुलारा, योग वासिष्ठं निर्वाण प्रकरणము 462వ భాగం. ప్రకృతి అంటే ఏంటో, సంస్మృతి అంటే రెండు పదాలు వస్తున్నాయి ఇక్కడ. ప్రకృతి, సంస్మృతి. ప్రకృతి అంటే ఏంటి, సంస్మృతి అంటే ఏమిటో చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి ఈ ఎపిసోడ్లో. ఇప్పుడు సాంఖ్యమత సిద్ధాంతం ప్రకారం త్రిగుణాలు అంటే సత్వ, రజస్, తమో గుణాలు మూడు ఏది ప్రకోపం చెందడం, ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా సామ్య స్థితిలో, సమపాళ్లలో సామ్యంగా ఉంటే, అంటే సచ్చిదానంద పరబ్రహ్మము 3 వంతులు సచ్చిదానంద పరబ్రహ్మం ఉంటే 1 వంతులో మాయ ఉంటుంది అని చెప్తాం. సృష్టి సిద్ధాంతంలో చెప్తారు సాంఖ్యమత సిద్ధాంతం ప్రకారం. అంటే ఆ మాయ ఎలా ఉంటుంది, మాయ అంటే త్రిగుణాత్మిక మాయ. అంటే మాయలో 3 గుణాలు ఉంటాయి. సత్వ, రజస్, తమో గుణాలు మూడు గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలు సామ్యంగా ఉంటాయి, అంటే ఒకే ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, సత్వం ఎక్కువ, రజస్సు ఎక్కువ, తమస్సు ఎక్కువనో ఏదో ఒకటి ఎక్కినప్పుడు ప్రకోపం చెందింది అంటాం అన్నమాట. అలా ప్రకోపం చెందకుండా 3 సమాన స్థితిలో సమపాళల్లో కలిసి సామ్యావస్థలో ఉన్నట్లయితే అటువంటి దాన్ని ఏమంటారంటే, ఆ 3 గుణాలు ప్రకోపం చెందకుండా సామ్యావస్థలో ఉండేటువంటి దానిని ఏమంటారంటే మూల ప్రకృతి, లేకుంటే ప్రధానం అంటారు. ప్రధానం అనే పేరు ఉంది, లేకపోతే మూల ప్రకృతి అంటారు అన్నమాట. అక్కడ పోయిందా, ఆ మూల ప్రకృతి నుండే తర్వాత మెల్లగా ఆ సామ్యం దెబ్బతిని ఆ ప్రకోపం చెంది సృష్టి స్థితి లయలు అవుతాయి, సృష్టి తయారవుతుంది. సృష్టికి ముందు ఆ 3 గుణాలు సామ్యమైన స్థితిలో ఉంటే దాన్ని మూల ప్రకృతి అంటాం అనమాట. ఇప్పుడు ఎలా ఉంటాయి త్రిగుణాలు, సామ్యావస్థలో ఉంటాయి. ఈ 3 గుణాలు సామ్యావస్థలో ఉండడమే ఇదనమాట. ఏది మూల ప్రకృతి యొక్క లక్షణం అనమాట. అక్కడ సామ్యావస్థలో ఉంటాయి అవి. దాన్నే ప్రధానం అని కూడా అంటామని చెప్పుకున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ సామ్యం చెడిందంటే వీటిలో ఈ గుణాలలో ప్రకోపిస్తే, ఏదో ఒకటి ఎక్కువ ఒకటి హెచ్చు అయింది అనుకోండి, అది ప్రకోపించడం. అలా ప్రకోపిస్తే ఏమవుతుందంటే సృష్టి స్థితి లయలు వచ్చేది అప్పుడే అనమాట. అంటే సామ్యావస్థ దెబ్బతినిందంటే సృష్టి స్థితులు లయలు వస్తాయన్నమాట. దాన్నేమో మూల ప్రకృతి అన్నాం, సామ్యావస్థలో ఉండేది. ఈ సామ్యావస్థ దెబ్బతింటే దాన్ని ఏమంటాం, సంస్మృతి అంటాం అనమాట. అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ ఏ శక్తి అయితే ఉందో, సామ్య స్థితిలో ఉన్నటువంటి శక్తి అయితే ఉందో దాన్నేమో ప్రకృతి అంటాము. ఇక సంస్కృతి అంటే ఏమంటున్నాము, వీటిలో ప్రకోపం చెందితే అంటే ఈ త్రిగుణాలలో ఆ సామ్య స్థితి దెబ్బతింటే, కొంచెం హెచ్చు తగ్గులు ఏర్పడినప్పుడు దీన్ని సంస్మృతి అంటాం. సంస్కృతి అంటే సంసారం అని అర్థం అనమాట. సంస్కృతి అన్నా సంసారం అన్నా ఒకటేనమాట. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ త్రిగుణాత్మకమైన సామ్య స్థితిలో ఉన్నటువంటి ఆ మూల ప్రకృతే ఏమవుతుంది, ప్రకోపించినప్పుడు సృష్టి స్థితి లయాలుగా మారుతుంది. అప్పుడు దాన్ని సంసారం అవుతుంది, అది సంసారంగా మారుతుందన్నమాట. కాబట్టి ఆ మూల పదార్థాలు కేవలం కేవలం శక్తి రూపంలో ఉంటే అది మూల ప్రకృతి. అది కానీ కొంచెం వికటించింది అంటే, ప్రకోపించింది అంటే అది సంసారంగా చెప్పబడుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే శక్తి రూపంగా ఉంటే మూల ప్రకృతి అంటాము. వ్యక్తీకరణ అయిందంటే అప్పుడు అది సంసారము. అవ్యక్తంగా ఉన్నప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి నామరూప క్రియలు ఏమి ఉండవన్నమాట. ఎప్పుడైతే ఈ విషమ స్థితి వస్తుందో అప్పుడు ఆ నామ రూప క్రియలు మొదలైనవి అందులో ఏర్పడతాయి. అదే దానికి ఏమంటారు, సంస్మృతి అని పేరు. నామరూపాత్మకమైనటువంటి సృష్టి అప్పుడే ప్రారంభం అవుతుందన్నమాట. ఇదే సంసారం అంటాం అన్నమాట. ఈ సంసారమే మనని
బంధించేది. అదే కదా నిన్న కూడా చెప్పుకున్న సంసార వృక్షం, ఇది ఒక ప్రవాహం లాంటిది అనమాట. ఇది జనన మరణ రూపమైనటువంటి సుఖ దుఃఖాలతో కూడినటువంటి, జరా మరణాలతో కూడినటువంటి, ద్వంద్వాలతో కూడినటువంటిది. ఎక్కడి నుంచి పుడుతుంది? అజ్ఞానంలోంచి పుడుతుంది, కర్మల వల్ల పెరుగుతుంది. ఈ సంసారమే జీవుణ్ణి బంధిస్తూ ఉంటుంది. ఈ సంసారానికి తీరం ఏదైతే ఉందో, సంసారానికి పారం అంటారు, తీరం. ఆ తీరం ఏదైతే ఉందో అదే పరమపదము అంటారన్నమాట. తీరం, సంసారం అంతా దాటిపోయిన దాని పారం, ఆ తీరాన్ని పరమపదము అంటారని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఈ సంసారం అనేది ఒక సముద్రం అనుకుంటే, ఈ సముద్రం ఉన్నంత వరకు మనకి సుఖం అనేది ఉండదు. ఈ సముద్రాన్ని దాటి ఆ తీరం చేరితే ఆ తీరమే పరమపదము. ఆ తీరాన్ని చేరవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దానిని చేరాలి మనం ఎలాగని, ఈ సంసార తీరాన్ని చేరాలి, పారాన్ని చేరాలి, ఆ తీరాన్ని చేరాలి, సంసారాన్ని దాటి ఏనాటికైనా. అందుకే దానికి ఒక అంటారు కదా భగవద్గీతలో కూడా, జ్ఞాన నౌకను ఉపయోగించి వివేకం వైరాగ్యం అనేటువంటి వాటిని బాగా శీలించి ఈ సంసారాన్ని దాటమని భగవద్గీత కూడా మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలా ఇది సంస్కృతి అంటే, ప్రకృతి అంటే వశిష్ఠులు వారు చెప్పినటువంటి వివరణ అన్నమాట. సరే, ఇక ఇప్పుడు పైన చెప్పినటువంటి ఈ త్రిగుణాలు మళ్ళా ఏమవుతాయంటే మూడు విధాలుగా మళ్ళీ మార్పు ఉంటుంది వీటిలో. త్రిగుణాలు 3 కదా, ఒక్కొక్కటి మళ్ళీ మూడుగా అది విభజన చెందుతుంది. ఎలాగంటే సత్వ రజస్ తమో గుణాలు 3 కదా, ఈ 3 కూడాను గుణభేదాన్ని బట్టి అవి మళ్ళీ 9 రకాలుగా మారతాయట. ఏవి గుణాలు 9 రకాలుగా మారతాయి. ఇప్పుడు అవస్థాత్రయం ఉంది మనకి, ఏది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కూడా దీనిలాగానే, ఈ యొక్క త్రిగుణాల లాగానే, త్రిగుణాలను ఆధారంగానే ఆ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కూడా 9 అవస్థలు ఉన్నాయి. మనకు తెలిసింది మామూలుగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అంటుంటాం. అలా కాదు. అదేవిధంగా గుణాలు కూడా సత్వ రజస్ తమో గుణాలు 3 అంటాం. 3 కాదు, 9 అవస్థలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 కాదు 9. ఆ గుణాలతో పాటు ఇవి కూడా 9 ఉన్నాయట. గుణాలు 9 అవ్వడం వల్లనే అవస్థలు కూడా 9 అయ్యాయి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఆ గుణాల వల్లనే అవస్థలు ఏర్పడుతున్నాయి, అవస్థల వల్లనే గుణాలు ఏర్పడుతున్నాయి. అవస్థల వలన గుణాలు కాదనమాట, గుణాల వలన అవస్థలు ఏర్పడుతున్నాయి, అవస్థల వలన గుణాలు కాదు, గుణాల వలన అవస్థలు ఏర్పడుతున్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు సత్వగుణం ఉంది. సత్వగుణము ఏమవుతుంది? ఆ సత్వగుణం జాగ్రత్త, సత్వగుణాన్ని మనము దేంతో పోలుస్తారంటే జాగ్రత్తతో పోలుస్తారు. అదే రజోగుణాన్ని స్వప్నంతో పోలుస్తారయ్యా. తమో గుణాన్ని సుషుప్తితో పోలుస్తారు. కాబట్టి మామూలుగా ఈ అవిద్య, ప్రకృతి సంస్కృతి అన్నారు కదా, ఈ 9 గుణాల గురించి మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కూడా చెప్పబోతారు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు బేసికల్గా ఏం చెప్పారంటే 3 గుణాలు 9 గుణాలుగా అయ్యాయి. ఈ గుణాలను బట్టే 9 అవస్థలు కూడా ఏర్పడ్డాయి అన్నది ఇంతవరకు మనం తెలుసుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి ఇక ఇవన్నీ కూడాను త్రిగుణాలన్నీ దేని యొక్క లక్షణము? అవిద్య యొక్క లక్షణం. అవిద్య అంటే ఏంటి అసలు? అవిద్య అంటే మాయ, అవిద్య. శుద్ధ సత్వం వచ్చి మాయ అంటాము. ఈ ప్రకోపం చెందినప్పుడు ఉన్నది అవిద్య అని అంటున్నాం అనమాట. అవిద్య వచ్చి జీవుని యొక్క ఉపాధి, మా యొక్క ఈశ్వరుని ఉపాధి అని కూడా చెప్పడం కద్దు. సరే, అవిద్య అంటే ఏంటి? లేనిది ఉన్నట్లు కనపడడం. అజ్ఞానము, అవిద్య, కారణ శరీరము, ఇవన్నీ సిననిమ్స్ అన్నమాట, పర్యాయ పదాలు. అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా, కారణ శరీరం అన్నా ఇవన్నీ కూడాను ఒకే అర్థాన్ని ఇస్తాయన్నమాట. అవిద్య అంటే ఏంటి? లేనిది ఉన్నట్లు కనపడడం. విద్య అంటే ఏంది? ఏది ఉందో అదే. అవిద్య అంటే ఏది లేదో అది అన్నమాట. లేనిది ఉన్నట్టు కనపడడం, అసత్ అనమాట. విద్య అంటే
సత్. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడం సత్ విద్య. జ్ఞానము అజ్ఞానము, విద్య అవిద్య ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి. కాబట్టి ఆ అవిద్య అంటే ఏంది? అసత్రూపంగా భాషించడం, అసత్తు లేనిదే ఉన్నట్లుగా కనపడ్డం అనమాట. అక్కడే ఉంది మోసం. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, తాడు ఉంది, తాడు మీద పాము కనిపిస్తుంది అజ్ఞానం అనే మసక చీకటిలో. అక్కడ లేదు పాము యాక్చువల్గా, కానీ పాము కనిపిస్తుంది, అది అవిద్య. లేనిది ఉన్నట్టుగా కనపడడం, ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడము సరికదా, లేనిది ఉన్నట్టుగా కనపడడం అనమాట. రెండు అవిద్య యొక్క లక్షణాలే. కాబట్టి అదేమీ లేకపోయినా దానిలో ఏముంది? ఉన్నట్టుగా కనపడుతోంది ఆ పాము. ఇది అవిద్యకు చక్కటి ఉదాహరణ అనమాట. ఎండమావు ఉంది, ఆ ఎండమావులో నిజంగా నీళ్లు లేవు, కానీ అది అది ఆభాస. ఉన్నట్టు కనపడుతుంది, నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది, లేనిది ఉన్నట్టు కనపడుతుంది. అది ఉన్నది సూర్యరశ్మే, నీళ్లు కాదు. కాబట్టి ఆ గుణాలు బయటపడేసరికి ఉన్నట్టుగా భాషిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అవిద్య అనేది 9 రకాలుగా మారిపోయింది అంటున్నాడు. ఆ 9 రకాలే 9గా ఎలా మారిందో రేపటి ఎపిసోడ్లో చెప్తారు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.